కోరిక వెండిగిన వీటిలో వెక్కిటికి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే శివరాత్రి తర్వాత అమావాస్య రోజున అంకాల పరమేశ్వరి అమ్మవారి మయాన సేవ అయితే జరుగుతుంది. తెలుగులో వచ్చి మయాన సేవ అని పిలుస్తారు, తమిళ్లో వచ్చి మసాన కొల్లాయి అని పిలుస్తారనమాట. ఇక్కడైతే అమ్మవారిని మట్టితో అయితే తయారు చేస్తున్నారు. అదే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మయాన సేవ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి ఈ వీడియోలో టోటల్గా చూపించబోతాను. ఇంకొకటి ఏంటంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. అయితే మనం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మట్టితోనే అమ్మవారి ముఖము, కాళ్ళు, చేతులు అన్నీ మట్టితోనే చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారు ఇలాంటి రూపం ఎక్కడుందంటే మలైనూరులో సేమ్ ఇలాగే విగ్రహం ఉంటుందంట. ఇలా పడుకొని అమ్మవారు భయంకరమైన రూపంతో ఉంటుందంట. ఈ అమ్మవారిని వచ్చి అంకాల పరమేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు. కానీ ఈ అమ్మవారు ఎప్పుడు భయంకరమైన రూపం. ఈ అమ్మవారికి కోపం వచ్చిందంటే మనిషినైనా తినేంత శక్తి ఉందంట ఈ అమ్మవారికి. కానీ ఈ శివరాత్రి తర్వాత అమావాస్య రోజే ఎందుకు చేస్తారు ఏమి అని అడిగితే కానీ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. అందుకనేసి నేను కూడా ఏం చెప్పలేకపోతున్నానండి. బట్ ఇక్కడైతే చాలా బాగా జరిగిందండి. నేను కూడా ఇంతకుముందు ఒకసారి చూశాను, ఈ సెకండ్ టైం ఇది చూశాను అనమాట. కానీ సెకండ్ టైం నేను ఇక్కడ దగ్గరుండి చూడడము ఇదే ఫస్ట్ టైం అండి. చూస్తున్నారు కదండి, లాస్ట్కి అయితే అమ్మవారిని ఇలాగ తయారు చేశారు. ఇలాగ తయారు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అందరూ కోరికలు కోరుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళంతా పూలమాలలు ఇంకా నిమ్మపండు మాలలు అన్నీ తెచ్చేస్తారు. అలా నిమ్మపండు మాలలు, పూలమాలలు అన్నీ అమ్మవారి పైన అలంకరించేసి ఈ అమ్మవారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. ఆ అక్క చెల్లెళ్ళు వచ్చి 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ అమ్మవారిని అయితే చెరిపేస్తారు. ఇలా చెరిపేసి మట్టి మొత్తము మళ్ళీ ఒక ముద్దగా చేసేస్తారంట. ఇక్కడైతే 6 అడుగులుగా తయారు చేశారు. కానీ మనం చెప్పుకున్నాం కదండి, మలైనూరులో అమ్మవారు ఇలాగే విగ్రహం పడుకొని ఉంటుంది అనేసి. అక్కడ మాత్రం 6 అడుగుల కంటే ఇంకా ఎక్కువగానే ఉంటుందంట అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మట్టి అయితే కాదండి. ఇంట్లో కోరికలు కోరుకున్న వాళ్ళు గుగ్గుళ్ళని మనం అంటాము. ఈ సైడ్ ఉన్న వాళ్ళు సుండలు అని పిలుస్తారు. సుండలు ఇంకా కుడుములు ఇలా తయారు చేసుకొని వచ్చి గుట్టలు గుట్టలుగా పోస్తారనమాట అమ్మవారి దగ్గర. ఇలా ఒక జాతరలాగా వేషం కూడా వేసుకొని వచ్చి ఇలా డ్యాన్స్ వేయడము అలా అంతా జరుగుతుందనమాట. ఇక్కడ ఒక అమ్మ అయితే పడిపోయినారనమాట. అంటే అమ్మవారు వచ్చి పడిపోయింది అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఇంకా ఏంటంటే అమ్మవారు వచ్చే వాళ్ళు ఇంకా తర్వాత గాలి సోకిన వాళ్ళు అలా ఉండడం కూడా ఉంటారంట. బట్ గాలి సోకిన వాళ్ళైతే ఆ అమ్మవారి కోపానికి అక్కడైతే ఉండలేరని చాలామంది చెప్తున్నారు.
ఇంకా ఏం చెప్తారంటే అసలు ఇక్కడికంటే సుడుగాట్ అంటే శ్మశానం అనమాట. శ్మశానంలో ఈ అమ్మవారిని ఇంకా బాగా చేస్తారంట. ఇక్కడ ఊరేగింపు అయిపోయిన తర్వాత సుడిగాట్ దగ్గర నేరుగా శ్మశానం దగ్గరికి వెళ్తుందన్నమాట. అక్కడ అమ్మవారు కొంతమంది ఒళ్ళు పైకి వచ్చి మేకను కానీ కోడిని కానీ ఏదైనా కానీ నోటితోనే కొరికేసి రక్తం తాగుతారంట. అది మనం చూడలేము అని చెప్తూ ఉన్నారు. అసలు కోడి మేక ఏంటండి, అసలు ఆ అమ్మవారికి కోపం వచ్చిందంటే మనిషినైనా తినేసే అంత శక్తి ఉంటుందంట అమ్మవారికి. ఇక్కడ మనకు కనిపించేది వచ్చి మొదటి దేవుడు అనమాట. ఈ మొదటి దేవునికి వచ్చి 3 ప్రదక్షిణలు అయిపోయింది. 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చి ఇప్పుడు మట్టి విగ్రహం చేశారు కదా, అక్కడ తల దగ్గర పెట్టేసి దేవుడిని ఇంకా పూజ చేస్తారనమాట. పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ దేవుడి పైన ఉన్న పూలమాలలు, నిమ్మపండు దండలు అన్నీ ఉంటాయి కదా, అవి మొత్తము తీసి అందరికీ ఇలా అంటే ఇవ్వడం కానీ లేదంటే విసిరేయడం కానీ అలా చేస్తారు. అలా చేస్తే భక్తులకి పూలు కానీ నిమ్మపండు దొరికిందంటే మా అదృష్టము, దేవుడు మాకు వరం ఇచ్చారు అన్నట్లుగా వీళ్ళు భావిస్తారనమాట. ఇలా మొదటి దేవుడిది 3వ ప్రదక్షిణ అయిపోతుండగానే రెండో దేవుడు వచ్చాడనమాట. రెండో దేవుడు వచ్చినప్పుడు మాత్రము చాలామందికి అమ్మవారు ఒళ్ళు పైకి వచ్చింది. ఇలా ఇద్దరు దేవుళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పూజ కూడా చేసేసి దేవుడి పైన ఉన్న నిమ్మ పండ్లు, పూలు ఇలా అందరికీ భక్తులకైతే ఇస్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పూలు, నిమ్మ పండ్లు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని నమ్ముతారు అందరూ.
ఇలా ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు వచ్చి పూజ చేయించుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అమ్మవారిని అయితే అప్పుడు ఎంత బాగా చేశారో కదా మట్టితో. ఇప్పుడు వెళ్ళి చూస్తే టోటల్ మట్టి మళ్ళీ ముద్ద చేసేసారండి. మట్టి అంతా ఒకే చోట కప్పి పెట్టేశారు అమ్మవారిని. ఎందుకు మా చేస్తారు ఇట్లా? ఎందుకు చేశారు మా? என்னத்துக்கு செய்கிறாங்க இதை? கோரிக்கை வேண்டிக்கின்னு வீட்டில் வைக்கிறதுக்கு. அந்த மட்டி இல்லாமா? அந்த மட்டியா? నేను వచ్చి వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, ఆ అమ్మవారి మట్టి తీసుకొని ఇలా బొమ్మలాగా చేసి మనసులో కోరిక కోరుకొని ఇలా బొమ్మలాగా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనము కోరుకున్న కోరిక నెరవేరుతుందనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. నాన్న ఇంత విని పట్టుకున్నాను అట్లా. పిల్లలనైతే తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు వదిలేసి ఉన్నాను అనమాట. వాళ్ళ నాన్న పిల్లలు అక్కడే ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం ఇక్కడ. ఇక అక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇంకొక అమ్మవారిని అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఇలాగే చిత్తూరులో 2 జరుగుతాయంట ఇలా మయాన సేవలు. ఇంకా ఈ అమ్మవారిది అయితే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పిల్లలు అక్కడికే చాలా అలసిపోయారనమాట. అందుకనేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇలా ఒక చోట జరిగే మయాన సేవ అయితే నేను వీడియో తీయగలిగాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.